అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ మధ్య వివాదం ముగిసింది. వీళ్ళిద్దరి మధ్య మళ్లీ స్నేహబంధం చిగురించినట్టే కనిపిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ పై తాను చేసిన తీవ్ర ఆరోపణలపై మస్క్ సారీ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ సారీ చెప్పానని సమాచారం. ఇక ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు. అటు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మస్క్ ను క్షమించారని సమాచారం. ఈ పూర్తి వ్యవహారాన్ని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ వెల్లడించారు. ఈ పరిణామాలపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిపై పెట్టినటువంటి పోస్టులపై చింతిస్తున్నానన్నారు. అవి చాలా దూరం వెళ్లాయంటూ విచారం వ్యక్తం చేశారు. అయితే దీనికంటే ముందు రాత్రి అధ్యక్షుడికి మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఆరోపణలకు గాను ట్రంప్ నాకు ఆయన సారీ చెప్పినట్టు సమాచారం. గత శుక్రవారం ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సూసీ విల్స్ తో మస్క్ ఫోన్లో సంభాషించారు. ట్రంప్ తో విభేదాలు పరిష్కరించుకోవాలని మస్క్ కు వారు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలపై వైట్ హౌస్ కార్యదర్శి స్పందించారు. ఎలన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారన్నారు. దీనిని ట్రంప్ అభినందించారన్నారు. ఇదే సమయంలో ట్రంప్ చెప్పినట్టు మస్క్ కు ఇచ్చినటువంటి ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష అనేది ఏదీ లేదని బదులిచ్చారు. చేపట్టారా అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు. ఇక అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ట్రంప్ కు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్ నాకు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. తన మద్దతు లేకపోయి ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించగా ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలను కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ వెనక్కి తగ్గుతూ నిన్న పోస్ట్ చేశారు. చైనాకు షాక్ ఇవ్వాలని పాకిస్తాన్ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే చైనా మాల్ వద్దని జర్మనీ వైపు చూస్తోంది పాక్ ఆర్మీ. ఇందుకు కారణం ఆపరేషన్ సింధూర్లో భారత్ బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసమే. బ్రహ్మోస్ ప్రయోగించినప్పుడు వాటిని చైనా నుంచి తీసుకున్నటువంటి రక్షణ వ్యవస్థ గుర్తించలేదని, అందుకే జర్మనీ గగనతల రక్షణ వ్యవస్థ వైపు పాక్ చూస్తోందని సమాచారం. ఇక పాకిస్తాన్లో గుబులు పుట్టిస్తున్నటువంటి భారత బ్రహ్మోస్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ విధ్వంసం నుంచి కోలుకోలేకపోయింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో కొంత అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. చైనాకు గుడ్ బై చెప్పి జర్మనీ రక్షణ వ్యవస్థ తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. మొత్తంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై
భారత్ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను నిలమట్టం చేసింది. అదే సందర్భంలో ఒక పాకిస్తాన్ సంబంధించి డ్రోన్లు క్షిపణులతో భారత్ పై కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో దీన్ని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. అదే సందర్భంలో ఎదురుదాడి కూడా దిగింది. ఈ నేపథ్యంలో భారత్ ఉపయోగించిన క్షిపణులను పాకిస్తాన్ కు మొత్తంగా వెన్నులో భయం పుట్టించాయని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి కీలక ఎయిర్ బేస్ అన్ని కూడా నూర్ ఖాన్ లాంటి ప్రధాన యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ తో పాటు మిగతా అన్ని కూడా దాదాపు 8 ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. సో దీంతో పాకిస్తాన్ లో భయం పట్టుకుంది. సో నెక్స్ట్ కేవలం భారత్ ఒక అరగంట సేపు దృష్టి పెడితేనే పాకిస్తాన్ కి ఇంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మన బతుకు గంగపాల అవుతుంది, మనం కష్టంగా మనకి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ లో భయం పట్టుకుంది. అయితే దీనికి అంతటి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఇన్ని రోజులు చైనాకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంది. సో అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పేసి చైనా నుంచి వెచ్చించి అనేక వేల కోట్లు వెచ్చించి డబ్బులు వెచ్చించి అక్కడ నుంచి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థను తీసుకుంది. సో అది ఏ మాత్రం కూడా పనిచేయకుండా పోయింది, పూర్తి స్థాయిలో విఫలమైంది. భారత్ చేసినటువంటి ఎదురుదాడిలో ఈ క్షిపణులు కావచ్చు, డ్రోన్లను నిర్వీర్యం చేయకుండా పూర్తి స్థాయిలో అక్కడ విధ్వంసం జరిగేలా చేస్తాయి. సో దీంతో పాకిస్తాన్ కు ఇప్పుడు భయం పట్టుకుంది. ఇక చైనాను నమ్ముకుంటే మనకు మరింత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో చైనా కన్నా ఇంకా ఏదైనా దేశం బాగుంటుంది. అటువంటి దేశం నుంచి సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి తగినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ సామాగ్రిని కావచ్చు, రక్షణ వ్యవస్థను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక చైనాకు పాకిస్తాన్ టాటా చెప్పేసి జర్మనీ వైపు చూస్తున్నట్టుగా తాజాగా మనకు అందుతున్న సమాచారం. అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జర్మనీని చూస్ చేసుకోవడానికి కూడా ప్రధాన కారణం తెలుస్తోంది. జర్మనీకి సంబంధించి ఇటీవల రష్యా ఉక్రెయిన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది తెలిసే గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో 10-15 రోజుల క్రితం ఉక్రెయిన్ ఊహించినట్టుగా రష్యాపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది డ్రోన్లతో. సో అట్లాంటి డ్రోన్లతోని దాడుకు పాల్పడడం, రష్యా అంటేనే ప్రపంచంలో అత్యధికమైనటువంటి యుద్ధ సామాగ్రిని కలిగినటువంటి యుద్ధకు అట్లే విధంగా రక్షణ వ్యవస్థను కలిగినటువంటి సైనిక పరంగా కావచ్చు అన్ని రకంగా అత్యంత శక్తివంతమైన చెప్పవచ్చు రక్షణ వ్యవస్థ. అలాంటి రష్యా పైన చిన్న దేశం ఉక్రెయిన్ భీకర దాడులకు పాల్పడింది. ఏకకాలంలో 40 డ్రోన్లతో అటాక్ చేసింది. అది కూడా రష్యాలోని 4000 కిలోమీటర్ల పరిధిలో ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. సక్సెస్ఫుల్ గా రష్యాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ ను ధ్వంసం చేయడంతో పాటు 40 యుద్ధ విమానాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతటి కారణము ఉక్రెయిన్ కు జర్మనీ ఇచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానము SRLM అనే ఒక అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ సాయంతోనే ఉక్రెయిన్ ఇలాంటి దాడులకు పాల్పడింది. సక్సెస్ఫుల్ గా రష్యాను ఎదుర్కోగలిగిందని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఇక జర్మనీ నుంచే మనం భవిష్యత్తుగా ఫ్యూచర్ లో అంతా కూడా ఈ యుద్ధానికి సంబంధించి రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి జర్మనీ నుంచి కాంట్రాక్ట్ తీసుకుంటే, ఒప్పందాలు చేసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచనలు ఉన్నట్టుగా అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతా ఉంది. అక్కడ నుంచి ఈ యొక్క గగనతల రక్షణ వ్యవస్థను అడాప్ట్ చేసుకునే ఆలోచనలో ఉంది, ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక చైనాకు సంబంధించి పూర్తి స్థాయిలో విఫలమయ్యాము. చైనాను నమ్ముకుంటే అది మొన్నటి ఎంత దెబ్బతీస్తుందో మనకు తెలుసు. కేవలం భారత్కి సంబంధించి ఏ ఒక్క దాన్ని కూడా మనము ఆపలేకపోయాము, నిలువరించలేకపోయాము, క్షిపణుల దాడులు కావచ్చు, డ్రోన్ల దాడిని. సో ఈ నేపథ్యంలో చైనాతో ఇక మొత్తంగా కూడా రక్షణ వ్యవస్థకు సంబంధించి, యుద్ధానికి సంబంధించి, రక్షణ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒప్పందాలను రద్దు చేసుకొని చైనాకి, అదే సందర్భంలో జర్మనీతో కొత్త ఒప్పందాలు చేసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని అధికారుల బృందం కూడా త్వరలో జర్మనీలో పర్యటించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అక్కడ జర్మనీతో ఒప్పందం కుదుర్చుకొని రక్షణ వ్యవస్థను సంబంధించి స్ట్రెంథెన్ చేసుకుని బలోపేతం చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే భారత్ ను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిలువరించలేకపోతున్నాం. కనీసం మన దగ్గర జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి జర్మనీని తెప్పించుకున్నటువంటి రక్షణ వ్యవస్థను అయినా భారత్ నుంచి కాస్తో కూస్తో మనము
కాస్త మనం అక్కడ భారత్ సంబంధించి ఎదురుదాటిని తట్టుకోగలము అనే ఒక భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దీంతో జర్మనీకి ఇక నెక్స్ట్ భవిష్యత్తు జరగబోయే రక్షణకు సంబంధించినటువంటి ఒప్పందాలు, వ్యవస్థలకు సంబంధించి ఈ యుద్ధ సామాగ్రి విషయంలో, రక్షణ వ్యవస్థ విషయంలో జర్మనీతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకునే సందర్భం తెలుస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో భారత్ కూడా పాకిస్తాన్ కి సంబంధించి అడుగులను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంది. పాకిస్తాన్ కి సంబంధించి ఎటువైపు అడుగులు వేయబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే టర్కీ, చైనాకు సంబంధించి ప్రత్యక్షంగా మనకు బహిర్గతం అయిపోయింది. టర్కీకి సంబంధించిన డ్రోన్లు దాదాపు 1000 సంబంధించిన సంఖ్యలో డ్రోన్లను టర్కీ పాకిస్తాన్ కు అప్పుడు సప్లై చేసి యుద్ధ సమయం మొన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టర్కీకి సంబంధించిన డ్రోన్లతోనే భారత్ పై అటాక్ దిగింది. సో వాటన్నిటి కూడా మనం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నిర్వీర్యం చేయగలం. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చైనా నుంచి తెచ్చుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్క్యూ అనే 16 or 9 ఇవి రెండు కూడా రక్షణ వ్యవస్థలు పనిచేయకుండా పోయి, దీంతో ఇక నెక్స్ట్ ఇంకా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వైపు పాకిస్తాన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యూహాలను కావచ్చు, అడుగులను కావచ్చు ఎప్పటికప్పుడు భారత్ కూడా పరిశీలిస్తుంది. ఒక విధంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశానికి ఇట్లాంటి రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అంతర్జాతీయంగా ఇతర దేశాలు సపోర్ట్ చేస్తే అది రక్షణ పాకిస్తాన్ కి సంబంధించి స్వతహాగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కాదు, అంతర్జాతీయంగా తీవ్రవాదులను దాడులకు పాల్పడేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పటికే భారత్ అంతర్జాతీయ వేదికలపై చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలం పేల్గాం దాడి కట్టిన తర్వాత భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాద విషయంలో చాలా సీరియస్ గా ఉంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాద భావజాలం కావచ్చు, తీవ్రవాదకు సంబంధించిన దాడులను ఎక్స్పోజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి సంబంధించి ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని ఆదిలోనే నిలువరించే ప్రయత్నం కూడా భారత్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో జర్మనీ విషయంలో భారత్ కూడా ఒక అడుగు ముందుకు వేసి జర్మనీ కానీ అది అల్టిమేట్ గా ప్రపంచంలో తీవ్రవాదుల దాడులకు కారణమవుతారు. అది మీ దగ్గర కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తాము, అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశంలోనే ఆల్ ఖైదా లాంటి వాళ్ళు అమెరికా అధ్యక్షుని ట్రంప్ ని హతమారుస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మత ఛాందసవాదమైన కూడినటువంటి ఈ యొక్క తీవ్రవాద భావజాలం కాబట్టి వాటిని అన్నిటి మనం ప్రేరేపించడం అవుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి భారత్ కూడా జర్మనీకి ఒక రకంగా హితవు పలికే అవకాశాలు కనబడతా ఉన్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.